హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. ఇది కార్తీక సోమవారం రోజు వీడియో. నేను మొన్న ద్వాదశి రోజున, కార్తీక పౌర్ణమి రోజున నేను దీపాలు వెలిగించుకోలేదు. నాకు నెలసరి వల్ల ఆ రోజు చేసుకోలేదు. అందుకని ఈరోజు నేను కార్తీక సోమవారం చేసుకుంటున్నాను. నేను పూజ రూమ్ అంతా శుభ్రం చేసుకుని విగ్రహాలన్నిటినీ కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. బొట్లు పెట్టుకుని అన్నిటినీ ఇలాగా అలంకరించుకుంటున్నాను నేను. పండగలైనా పూజలైనా మనకి ఆ రోజు కుదరకపోతే వేరొక రోజు చేసుకోవచ్చండి. నేను ఈ కార్తీక మాసం నెల రోజులు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. అందుకని ఈరోజు నేను చేసుకుంటున్నాను. నేను ద్వాదశి రోజున తులసమ్మ దగ్గర 30 దీపాలు వెలిగిస్తాను. 30 ప్రమిదలు పెట్టి 30 ఒత్తులు వేసుకొని వెలిగించుకుంటాను. అలాగే కార్తీక పౌర్ణమి రోజున నేను 365 ఒత్తు వెలిగించుకుంటాను. ఆ రెండింటిని ఈ కార్తీక సోమవారం రోజున నేను చేసుకుంటున్నాను. ఈరోజు నేను ఇది కుబేర కొంచెం అండి. ఇది అందరికీ తెలిసిందే. నేను పూజ గదిలో బియ్యపిండితో పద్మం వేసుకుంటాను. నేను రోజుని ఇలాగా పూలతో అలంకరణ చేసుకుంటున్నాను. నేను పూజా మందిరాన్ని నేను ఇలాగ అలంకరించుకున్నాను. నేను అలాగే నా కృష్ణయ్యను కూడా ఇలాగ అలంకరణ గులాబీలతో అలంకరణ చేసుకున్నాను. నేను ఈరోజు నేను ఉపవాసం కూడా ఉన్నాం. 365 ఒత్తు వెలిగిస్తాం కదా, మా వారు నేను ఉపవాసం ఉన్నాము. సాయంత్రం గుడికి వెళ్ళి ఒత్తులు వెలిగించుకుంటాను. ఈరోజు ఉసిరి దీపం కూడా వెలిగించాను నేను. కార్తీక సోమవారం కదా, ఇలా చేసుకున్నాను. ఉదయం పూజ ఇలా చేసుకున్నాను నేను. నేను మధ్యాహ్నం నుంచి తులసి దగ్గర ఇలాగా తులసమ్మని ఇలాగా ముగ్గులతో రంగులు వేసి ఇలాగా అలంకరించుకున్నాను. సాయంత్రం ఇక్కడ దీపాలు వెలిగిస్తా. ఇగో ఈ ప్రమిదలు 30 ప్రమిదలు పసుపు కుంకుమ రాసి ఒత్తులు వేస్తున్నాను. అన్నిటినీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను సాయంత్రం కోసమని. ఇలాగ అన్నిటికీ పసుపు కుంకుమ రాసుకున్నాను నేను. ప్రమిదల్ని ముందు రోజే కడిగి ఆరబెట్టుకున్నాను. ఇది నేను తయారు చేసుకున్న ఆవు నెత్తి ఒత్తులు. నాది పాత వీడియోలో ఉంటుంది ఆవు నెత్తి ఒత్తులు ఎలా చేసుకోవాలో. ఇలాగ అన్నిటిలోనే వేసుకుంటున్నాను. అలాగే పీటకి శుభ్రంగా కడిగి పీటని పసుపు రాసి ముగ్గు వేస్తున్నాను నేను. మనం ముందుగా వేసేది పద్మం వేసుకుంటున్నాను నేను. అలాగే శంకు చక్రాలు కూడా వేశాను నేను. తులసం దగ్గర పెడతాను. ఇది దీని మీద వినాయకుడిని పెట్టుకుంటాం కదా. ఇలాగ పసుపు కుంకుమ అక్షతలు వేసుకున్నాను. అలాగే పసుపుతో వినాయకుడిని చేసుకుంటున్నా. ఏ పండగ అయినా పూజ అయినా ముందు పసుపు వినాయకుడిని చేసుకుని ముందుగా పూజించేది మనం వినాయకుడినే కదా. అందుకని పసుపు వినాయకుడిని చేసుకుంటున్నాను నేను. కుంకుమతో బొట్టు పెట్టుకున్నా. అలాగే ఇది వెండి వినాయకుడిది, ఇలా పెట్టుకుంటున్నాను నేను. 2 తమలపాకుల మీద పెట్టుకుంటున్నాను నేను వినాయకుడిని. ఇలాగా పీట మీద పెడతాను అన్నమాట. అలాగే నేను పరమాన్నము, చలివిడి, వడపప్పు, పానకం చేశాను నైవేద్యాల కింద. ఇలాగా ఉసిరి దీపాలు 30 ప్రమిదలు
ఇలా వెలిగించుకున్నాను. నేను ఇలా పూజ చేసుకున్నా. వినాయకుడికి తాంబూలం పెట్టి తులసి దగ్గర సాయంత్రం 6 తర్వాత ఇలాగా వెలిగించుకుని పూజ చేసుకున్నాను. ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి వెళ్ళి 365 వత్తు నేను మా వారు వెలిగించుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.